ఓం నమో నారాయణాయ. గీతామృతం ప్రేక్షకులకి పునఃస్వాగతం. వైశాఖ పురాణం 29 అధ్యాయ శుని మోక్ష ప్రాప్తి. నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమను ఇట్లు వివరింపసాగెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఇట్లు పలికెను. మహారాజా, అన్ని తిథులలో వైశాఖ మాసమున శుక్లపక్షమున వచ్చు ద్వాదశి తిథి సర్వ పాపములను పోగొట్టును. ఇట్టి ద్వాదశి నాడు శ్రీహరిని సేవింపనిచో దానములు, తపములు, ఉపవాసములు, వ్రతములు, యాగములు, చెరువు మున్నగు వానిని త్రవ్వించుట అన్నియును వ్యర్థములే. ఈనాడు ప్రాతకాల స్నానము చేసినచో గ్రహణ కాలమున గంగా తీరమున 1000 గోవులను ఇచ్చిన పుణ్యము వచ్చును. ఈనాడు చేసిన అన్నదానము విశిష్ట ఫలమును కలుగును. ఈనాడు యముని పితృదేవతలని, గురువులను, దేవతలను, విష్ణువును అర్చించి జల కలశమును దధ్యన్నమును ఇచ్చిన వచ్చు ఫలము మాటలకు అందనిది. అనగా చెప్పలేనంత పుణ్యమును కలిగించునని భావము. ఈనాడు సాలగ్రామ దానము, శ్రీహరిని పాలతో అభిషేకించుట, పంచామృతములతో అభిషేకించుట, పానకమునిచ్చుట, దోసపండ్ల రసమును, చెరుకుగడను, మామిడి పండును, ద్రాక్షా ఫలములను దానం చేయుట ప్రశస్తము, సర్వోత్తమ ఫలదాయకము. ఇట్టి ద్వాదశి మహిమను వెల్లడించు కథను వినుము. పూర్వము కాశ్మీర దేశమున దేవవ్రతుడను బ్రాహ్మణుడు కలడు. వానికి మాలిని అను అందమైన కుమార్తె కలదు. అతడు ఆమెను సత్యశీలుడికి ఇచ్చి వివాహము చేసెను. సత్యశీలుడు తన భార్యగు మాలినిని తన దేశమునకు కొనిపోయెను. అతడు మంచివాడే అయినను ఆమె అనిన పడదు, ఆమెకును అతడన్న పడదు. ఈ విధముగా వారి దాంపత్యము పరస్పర అనుకూలత లేకుండాను. మాలిని భర్తను వశీకరణ చేసుకుని ఉపాయమును చెప్పుడని భర్తృ పరిత్యక్తులకు స్త్రీలను అడిగను. వారును, మేము మా భర్తలకు చేసిన దానిని చెప్పినట్లు చేయము, మాకు కలిగినట్లే నీకును ఫలితము కలుగునని మందు మాకులను వశీకరణకై ఇచ్చు యోగిని వివరములను చెప్పిరి. మాలినియు వారు చెప్పినట్లు ఆ యోగిని వద్దకు పోయి ధనమునిచ్చి తన భర్త తనకు వశమగునట్లుగా చేయమని అడిగను. యోగినికి ధనమును తన వేలి ఉంగరమును ఇచ్చెను. యోగినియు తనకొక మంత్రమును ఉపదేశించెను. అన్ని ప్రాణులను స్వాధీనమయ్యడి చూర్ణమును ఇచ్చుచున్నాను, దీనిని నీ భర్త తినిపించుము. ఈ యంత్రమును నీవు ధరించుము, ఇందువలన నీ భర్త చెప్పినట్లు వినుడు అని చూర్ణమును యంత్రమును ఇచ్చెను. మాలినియు సంతోషంతో ఇంటికి వచ్చెను. యోగిని చెప్పిన యంత్రమును అనుష్ఠించెను. చూర్ణమును భర్తచే తినిపించెను. యంత్రమును తాను కట్టుకొనెను. ఆమె భర్తకు ఆ చూర్ణమును తినిపించుటచే వ్యాధి కలిగెను. మరికొన్ని దినములకు ఏమియూ అనలేనివాడు చేయలేనివాడయ్యెను. దురాచారాలుగా ఆమె భర్త మరణించుటచే తాను అలంకారములను విడువలసి వచ్చునని బాధపడెను. మరలా యోగిని వద్దకు పోయెను. ఆమె ఇచ్చిన దానికి భర్తచే తినిపించెను. వాని ఆరోగ్యము బాగుపడెను. కానీ ఆమె స్వేచ్ఛగా చరించుట, విటులతో కాలక్షేపము చేయుటచే ఆమెకు వ్యాధులు కలిగి పలు బాధలు పడి తుదకు మరణించెను. యమలోకమును చేరి పెక్కు చిత్ర విచిత్రములకు హింసలను అనుభవించెను. పలుమార్లు కుక్కగా జన్మించెను. కుక్క రూపమునను ఆమెకు వ్యాధులు తప్పలేదు. సౌవీర దేశమున పద్మబంధువును బ్రాహ్మణుని ఇంట పనిచేయు దాసి గృహమందు కుక్కగా ఉండెను. ఇట్లు 30 సంవత్సరములు గడిచినవి. ఒకప్పుడు వైశాఖ మాసమున ద్వాదశి నాడు పద్మబంధువు కుమారుడు నదీ స్నానం చేసి తిరిగి వచ్చి తులసి అరుగు వద్దకు వచ్చి పాదములను కడుక్కొనెను. సూర్యోదయమునకు ముందే వచ్చిన దాసితో పాటు వచ్చిన కుక్క తులసి అరుగు కింద పడుకొని ఉన్నది. బ్రాహ్మణుడు పాదములను కడుక్కున్న నీరు ఆ అరుగుపై నుండి జారి కింద పడి కుక్కపై పడెను. ఆ పవిత్ర జల స్పర్శ చేత కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగెను. తాను చేసిన పాపములకు మిగిలిన పశ్చాత్తాపము కలిగెను. తాను చేసిన దోషములన్నీ అన్నింటినీ చెప్పి, విప్రోత్తమ, దీనురాలనైనా నాపై దయ ఉంచి వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు చేసిన పుణ్య కార్యములను పుణ్యఫలమును నాకు ధారపోసి రక్షింపమని బహువిధములుగా వేడుకొనెను. కుక్క మాటలాడుట ఏమని ఆశ్చర్యపడిన ఆ బ్రాహ్మణుడు అది చేసిన పాపములను విని ఏవగించుకొనెను. తాను ద్వాదశి నాడు చేసిన ప్రాతకాల నదీ స్నానం, పూజ, కథాశ్రవణము, జపము, తపము, హోమము, ఉపవాసము మున్నగు పుణ్య కార్యముల పుణ్యఫలమును ఇచ్చుటకు అంగీకరింపలేదు.
కుక్క రూపమున ఉన్న మాలిని మరలా చాలా విధములుగా దీనురాలై ప్రార్థించెను. బ్రాహ్మణుడు అంగీకరింపలేదు. అప్పుడు ఆ కుక్క మిక్కిలి దీనముగా, దయాశాలి పద్మబంధు, నన్ను దయచూడుము. గృహస్థు తన దగిన వారిని రక్షించుట ధర్మము. నీచులు, కాకులు, కుక్కలు ఆ ఇంటిలోని బలులను ఉచ్చిష్టమును తినుట చేత వానికి పోష్యములై రక్షింపదగి ఉన్నవి. కావున నేను నీకు పోష్యురాలను, రక్షింపదగిన దానను. జగత్కర్తయగు యజమాని అగు విష్ణువునకు మనము పోష్యులమై రక్షింపవారమైనట్లుగా నేనును నీ చేత రక్షింపదగిన దాననని బహు విధములుగా ప్రార్థించెను. పద్మబంధువు దాని మాటలు విని వెలుపలికి వచ్చి ఏమని పుత్రుని అడిగెను. పుత్రుడు చెప్పిన వృత్తాంతమును, కుక్క మాటలను విని ఆశ్చర్యపడను. పుత్రుని చూచి, నాయనా, నీవట్లా పలకరాదు. సజ్జనులు ఇట్లు మాటలాడరాదు. పాపాత్ములు తమ సౌఖ్యముల కొరకై పాపములు చేసి అవమానము పాలవుతున్నారు. సజ్జనులు పరోపకారము కొరకై పాటుపడుదురు. చంద్రుడు, సూర్యుడు, వాయువు, భూమి, అగ్ని, నీరు, చందనము, వృక్షములు సజ్జనులు పరోపకారములకు మాత్రమే ఉన్నారు. వారు చేయు పరులన్నీయు పరోపకారములే. వారి కొరకై ఏమీయూ ఉండదు. గమనించితివా? రాక్షస సంహారమునకి దధీచి దేవతలకు దయతో తన వెన్నుముకను దానము చేసెను. పావురములను రక్షించుటకై శిబిచక్రవర్తి ఆకలి గల డేగకు తన మాంసమునిచ్చెను. జీమూత వాహనుడును రాజు సర్పరక్షణకి తనను తాను గరుడునకు అర్పించుకొనెను. కావున భూసురుడు భూమిపై ఉన్న దేవత. బ్రాహ్మణుడు దయావంతుడై ఉండవలెను. మనస్సు పరిశుద్ధముగా ఉన్నప్పుడు దైవము హర్షించును. మనశ్శుద్ధి లేనిచో దైవము హర్షింపదు. చంద్రుడు ఉత్తమాది భేదము లేకుండా వెన్నెలను ప్రసరింపజేయనట్లుగా కావున నీవు కూడా దినురాలై అడుగుచున్న ఈ కుక్కను నా పుణ్య కార్యముల ఫలితములు ఇచ్చి ఉద్ధరింతును అని పలికెను. ఇట్లు పలికి ద్వాదశి నాడు తాను చేసిన పుణ్యకార్యముల ఫలమును కుక్కకు ధారపోసి, నీవు పాపములు లేని దానవై శ్రీహరిలోకమును పొమ్మని పలికెను. ఇతడిట్లు పలుకగా ఆ కుక్క రూపమును విడిచి దివ్యాభరణ భూషితురాలైన సుందరిగా నిలిచెను. బ్రాహ్మణుడికి నమస్కరించి కృతజ్ఞతను తెలిపి తన కాంతితో దిక్కులను ప్రసరింపచేయుచు దివ్య విమానం ఎక్కిపోయెను. స్వర్గమున పెక్కు భోగములను అనుభవించి భూలోకమున నరనారాయణ స్వరూపుడగు దైవము నుండి పుట్టి ఊర్వశిగా ప్రసిద్ధి పొందెను. యోగులు మాత్రమే పొందునట్టి, అగ్నివలే ప్రకాశించినట్టి, సర్వోత్తమమగు అయినట్టి, ఎట్టి వారికైనా మోహమును కలిగించినట్టి, పరమార్థ స్వరూపముగు సౌందర్యవంతిగా అయ్యెను. త్రిలోక సుందరిగా ప్రసిద్ధి చెందెను. పద్మబంధువు ఆ ద్వాదశి తిథిని పుణ్యములను వృద్ధి చెందించు విష్ణు ప్రీతికరములైన పుణ్యతిథిగా లోకములో ప్రసిద్ధము చెందెను. ఆ ద్వాదశి తిథి కొన్ని కోట్ల సూర్య చంద్రగ్రహణముల కంటే, సమస్త యజ్ఞ యాగాదుల కంటే అధికమైన పుణ్యరూపము కలదై త్రిలోక ప్రసిద్ధము అయ్యెను అని శృతదేవుడు శృతకీర్తికి వైశాఖ శుద్ధ ద్వాదశి మహిమను వివరించినని నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచూ చెప్పెను. వైశాఖ పురాణం 29 అధ్యాయः సంపూర్ణం.